మనం రూపొందించిన 14 డిమాండ్ల మీద రాష్ట్ర బడ్జెట్లో ఇవ్వదగినవి ఇవన్నీ కల్లుగీత కార్మికులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలే. ఏనాడు నుంచో ఇవి ఉన్నవే. ఆ డిమాండ్లు తక్షణం ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి మనకి మద్దతు ప్రకటించి ప్రభుత్వానికి నివేదించిన మన ముందున్న మాజీ ఎమ్మెల్సీ సీతారాములు గారికి సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు నిరాహార దీక్ష కార్యక్రమం పెట్టుకోవడం అంటే ఒక సంఘం రాష్ట్ర మహాసభలు జరిగి ఒక 3 నెలల కాలంలోనే 2 నెలలు పూర్తయి 3 నెలల్లో నడుస్తున్నాం. కానీ కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర కమిటీకి మేమందరం కూర్చుంటాం. రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘానికి మేమందరం ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాం. 105 మంది రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నాం. మేమందరం కూడా నిరాహార దీక్ష దండ వేసుకొని కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే మేమందరం నిరాహార దీక్ష ఈరోజు మొత్తం కూడా ఉపవాసం, సాయంత్రం వరకు ఎలాంటిది తినకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాన్న హామీల్ని అమలు చేయాలని చెప్పి ఈ బడ్జెట్ లో 5,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని చెప్పి మనం కూర్చున్నామని చెప్పి రాష్ట్ర కమిటీలో అనుకొని ఈరోజు ఫిబ్రవరి 17వ తారీఖున ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మిత్రులారా,